హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుకోకుండా షాపింగ్ వెళ్ళాల్సి వచ్చింది. అది ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో వీడియో మధ్యలో చెప్తాను. ఇక్కడ నేను పెద్దోడు వెళ్ళామన్నమాట. చిన్న ఆయన వాళ్ళ నాన్న ఇద్దరు ఇంటి దగ్గరనే ఉన్నారు. అసలు విషయం ఏంటంటే మొత్తం ఈ ప్లానింగే లేకుండే. నేనేమనుకున్నా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకుందాం బాటిల్ అలాగే బ్యాగ్ అనుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ మా పెద్దోడికి హాలిడేస్ అన్నమాట. సరే ఇంకప్పుడే ఎందుకు, ఒకవేళ ఉన్నా సరే ఇంట్లో అటు చేసి ఇటు చేసి ఆడడానికి లేదంటే ఏదో పాడు చేస్తారు అనేసి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు రోజు బాటిల్ కొందాం అనుకోకుండా ఈరోజు షాపింగ్ రావాల్సి వచ్చింది. మెయిన్ ఒకటే వస్తువు, అదేంటంటే బాటిల్ కావాలంట మా పెద్దోడికి. మా చిన్నోడికి బాటిల్ వచ్చింది, వాళ్ళ నాన్న గిఫ్ట్ చేసినారు. మా వారంటే కొనలేదు, వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారని చెప్పేసి అది గిఫ్ట్గా ఇచ్చినమాట చిన్నోడికి. అయితే నాకు ఇక్కడ ఈ బాక్స్ అయితే నచ్చింది. ప్రైస్ కూడా 150నే, రీజనబుల్లే అనిపిస్తుంది. కానీ కాకపోతే ఇంట్లో ఉన్నాయి అందుకనే తీసుకోలే. కానీ చూడడానికి బాగుంది. అలాగే బ్యాగ్ వచ్చింది, 2 స్టీల్ బాక్స్ అలాగే ఒకటి ప్లాస్టిక్ బాక్స్ వచ్చిందనమాట. ఒకవేళ మనం ప్లాస్టిక్ బాక్స్ యూజ్ చేయకపోయినా స్టీల్ బాక్స్ అయితే బాగున్నాయి. కానీ రీజనబుల్లే అనిపించింది నాకు 150 అంటే. కాకపోతే కొన్ని షాప్లో ఏమవుతుందంటే ఒక్క బాక్స్ మీదే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, 150 దాకా ఉంటుంది. నేనేమనుకున్నా, ఫస్ట్ అయితే ఒక షాప్కి తీసుకెళ్ళినా, అదే షాప్ అంటే సూపర్ మార్కెటే. అక్కడ మా పెద్దోడికి అసలు నచ్చలేదు. సరే అని చెప్పేసి విశాల్ మార్ట్ వెళ్ళినాం. ఆ విశాల్ మార్ట్ దగ్గర కూడా మా పెద్దోడికి నచ్చట్లేదు అనమాట. ఆడి మైండ్లో ఒకలాగా ఈ బాటిల్ కావాలి అని అయితే ఉంది. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అయితే బాటిల్ ఉందంట, ఆ సేమ్ అలాంటిది కావాలి అని అయితే వీని మైండ్లో ఉంది. కానీ 3 షాపింగ్ తిరిగి ఇచ్చిండు. ఒకటి సూపర్ మార్కెట్, విశాల్ మార్ట్, ఇంకా ఫైనల్గా డీమార్ట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఆ డీమార్ట్లో కూడా ఎన్ని బాటిల్స్ ఉన్నాయండి, పక్కన ఒక ర్యాక్లో ఉన్నాయి. అది మొత్తం ఎతికిండు, అలా అది వద్దు అన్నారు. మళ్ళీ ఈ ర్యాక్ మొత్తం అన్నీ సెర్చ్ చేస్తున్నాడు చూడండి. అంత సామాన్యంగా ఒప్పుకోడు. నాకంటే ఎక్కువ మా పెద్దోడు. ఆడి మైండ్లో ఎట్లా అనిపిస్తే అట్లా నడవాలి అంతే. ఇక మొత్తం వెతుకుతున్నాడు. అంటే వేస్ట్ చేసే వస్తువు కాదు కదా అని చెప్పేసి తీసుకుందామని అయితే వచ్చినాము. మరి వేస్ట్ అయ్యే వస్తువో లేకపోతే వాడు అనవసరంది అడిగితే అసలు కొనను. ఇక్కడ ఆల్రెడీ 3 షాపింగ్ తిరిపించిండు. ఎప్పుడో ఈవినింగ్ వచ్చినాము, ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఫుల్ రష్ ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి బాగానే రష్ చాలా ఉంది. కాకపోతే ఇక్కడ డీమార్ట్ స్టార్ట్ అయ్యి 2 మంత్సే అయినా కూడా పర్వాలేదు. ఇది చూడు, ఇక్కడనే పడేస్తున్నాడు మా వాడు బాటిల్. ఇంతే ఉంటాడు. ఇది చూడండి ఎట్లా చూస్తున్నాడు, మళ్ళీ నా వైపు చూసి నవ్వుతున్నాడు. మా వాడు ఒక బాటిల్ కోసమే 3 షాపింగ్ మాల్లు తిప్పించిండు అంటే రేపు పొద్దున పెళ్ళికి ఎన్ని తిప్పిస్తాడో ఏమో. అసలు విషయం ఏంటంటే ఆ బాటిల్ చూపిస్తాం. ఇది మా వారి ఆఫీస్లో ఇచ్చిరనమాట. ఈ లోగో మా వారి పనిచేసే ఆఫీస్లోది. అయితే ఇక్కడ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా కానీ కొనట్లేదు. ఇక్కడ ఇవి 2 బాక్సులు అయితే ఇచ్చిరనమాట. ఒకటైతే మా వారు యూజ్ చేస్తుండ్రు, ఇంకొకటైతే మా చిన్నోడికి ఇచ్చిండు. ఏంటి, మేఘన్ గాడికి ఇచ్చిండు. ఈ చిన్న బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ అయితే చిన్నోడికి ఇచ్చిండు. ఇక ఆయనకి ఈ బాటిల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి మా పెద్దోడు పొద్దున్నుంచి చెప్తున్నాడు, నాకు బాటిల్ కావాలి, పోదాంపా. అరే ఇంత పొద్దున్నే తెరవర్రా షాపు అని కొంచెం సేపు టైం పాస్ చేశా. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం రా, ఎండకి పోలేము అని అట్లా కొంచెం టైం అట్లా పాస్ చేశా. మళ్ళీ ఫైనల్గా ఈవినింగ్ అయితే బయలుదేరి 3 మాల్స్ అయితే తిప్పించుకొని ఆయనకి నచ్చిన బాటిల్ ఇలా ఉండాలంట. ఇదైతే ఫైనల్గా తెచ్చుకున్నాడు. కాస్ట్ అయితే 250 పడిందనమాట. ఇక ఆయన ఇష్టం ప్రకారం ఇక ఇదైతే ఆయన సెలెక్ట్ చేసుకొని ఆయన నచ్చింది తెచ్చుకునేంత వరకు ఆయన అసలు ఒప్పుకోవట్లేదు. పోనీ వేరేది ఏమైనా తీసుకో, స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే చేంజ్ చేసుకుందు అంటే ఒప్పుకోవట్లేదు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఇలాంటిది ఉందంట, అలాంటిది ఫైనల్గా తెచ్చుకుంటా అనమాట. నేను ఇంకా ఎట్లాగో వెళ్ళినా కదా అని చెప్పేసి సూపర్ మార్కెట్లో నాకు కొన్ని అవసరమైనవి తీసుకున్నాను. అలాగే డీమార్ట్లో కొన్ని అవసరమైనవి తీసుకున్నా. ఇక్కడ నాకు కొంచెం స్పెషల్ అనిపించింది. ఇలా జొన్నలతో బిస్కెట్స్ అంట. సరే అని చెప్పేసి ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నా, ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకొచ్చా. మా వారికి ఇచ్చా, ఫస్ట్ ప్యాకెట్ బాగున్నాయి అన్నారు. ఇంకా రాగానే మా వారికి అయితే టీ పెట్టేస్తున్నా.
ఇంకా ఉంటుంది కదా, ఇంటికి రాగానే ఏదో ఒక పని అయితే ఉంటుంది. అసలే చిన్నోడు ఆవలిస్తున్నాడు, ఆయనకి ఇక మధ్యాహ్నం నిద్రపోవట్లేదు. అందుకోసం ఇంక ఈవినింగ్ తొందరగా నిద్రపోతాడు అని చెప్పేసి ఆలు టకటక కట్ చేసి ఒక స్టవ్ మీద అయితే రైస్కి పెట్టేసిన, ఒక స్టవ్ మీద టీ పెట్టించేసి తర్వాత అయితే ఆలు ఫ్రై చేద్దామనేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను ఆలు కట్ చేశాను. కట్ చేసి ఇంకా వేసేస్తున్నాను అనమాట. నేను నీళ్ళల్లో ఏం నానబెట్టట్లేదు. కొందరు ఏమంటారంటే నీళ్ళల్లో కొంచెం, నేనైతే డైరెక్ట్గా కట్ చేసి కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు నీళ్ళల్లో నానబెట్టేస్తారు. అట్లా నేను నానబెట్టలే. ఇంకా కర్రీ అయితే ఒక పొయ్యి మీద అవుతుంది, రైస్ అయితే అయిపోయింది. అదైతే బంద్ చేసా. మా వారికి డిన్నర్ కూడా రెడీ చేస్తున్నా. నేను ఇక్కడ స్పూన్ కానీ గరిటె కానీ ఏది పెట్టట్లేదు. ఆలు ఫ్రై ఇట్లే ప్యాన్తోనే టర్న్ చేస్తున్నా అనమాట. ఇంకా మా వారి డిన్నర్ కూడా ఇచ్చేస్తే ఇంకా పిల్లలు కూడా ఫ్రై అయిపోతే ఇంకా అన్నం పెట్టేస్తే ఇంకా నాకంత పని అంటే కొంచెం కొంచెమే, మరీ అంత బరువు అయితే మోయట్లేము, కానీ 1 by 1 ఏదో ఒక వర్క్ అయితే ఉండనే ఉంటుంది ఇల్లు అన్న తర్వాత. ఇక్కడ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కారం పొడి చేసా కదా, అదే కారం పొడి చల్లినా అనమాట. ఇందులో పుట్నాలు, పల్లీలు, అలాగే ఎండుమిరపకాయ అవన్నీ వేసిన కారం పొడి అయితే చల్లి ఇంక వీళ్ళకైతే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకి చాలా ఇష్టం ఆలు అంటే. ఇంకా ఏంటంటే నేను ఏమంటారు చిప్స్ టైప్లో కూడా అన్నంలోకి పెట్టేస్తా, అదైతే ఇంకా ఇష్టం. నెక్స్ట్ టైం ఆలు చేసినప్పుడు అయితే ఖచ్చితంగా నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇంక వీళ్ళకైతే అన్నం పెట్టిచ్చేసా. పిల్లలు అన్నం తినే లోపల ఇక్కడ అంట్లన్నీ అయితే క్లీన్ చేసుకున్నా. ఎక్కువ లేవు, కానీ నేను డీమార్ట్లో అక్కడ ఎందుకు కొనట్లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ బాక్సులు ఉన్నాయి. అందుకోసమే మళ్ళీ అది కొన్నాను అనుకోండి, ఇది వేస్ట్ అవుతుంది కదా. అసలే నా మైండ్ చెప్తుంది ఖర్చు పెట్టకు తక్కువ ఖర్చు పెట్టని. ఆ ఉద్దేశంతో అక్కడ కొనలేదు. మీరు కూడా అట్లే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.